భాగ్యనగరంలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ప్రేమతో సమర్పించే ఏ ఆహార పదార్థాన్నైనా వినాయకుడు స్వీకరిస్తాడు. కానీ లడ్డు అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ. అలాంటి లడ్డూను గోల్కొండ జిల్లా కౌన్సిల్ మెంబర్ గంజి రఘునాథ్ ఆధ్వర్యంలో స్వయంగా తయారు చేసి వినాయక మండపాల నిర్వాహకులకు ఉచితంగా అందజేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 150 వినాయక మండపాలకు ఉచితంగా లడ్డూను పంపిణీ చేస్తామంటున్నారు గంజి రఘునాథ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రాబోయే 11 రోజుల పాటు కూడా వినాయక ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అయితే ముఖ్యంగా వినాయకునికి సంబంధించి అయితే లడ్డు మాత్రం ఎంతో ఫేమస్. అయితే వినాయక చవితికి సందర్భంగా వినాయకునికి ఎలాంటి ప్రసాదాలు పెట్టినా కూడా నైవేద్యంగా స్వీకరిస్తాడు. కానీ లడ్డు మాత్రం ఎంతో ప్రాముఖ్యత. అయితే వినాయకునికి కూడా లడ్డు అంటే చాలా ఇష్టం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా లడ్డు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే మనం గోల్కొండ ప్రాంతం దగ్గర ఉన్నాము. గోల్కొండ దగ్గర గంజి రఘునాథ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 150 మండపాలకు ఉచితంగా లడ్డు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ దాదాపు 150 లడ్డులు కూడా తయారు చేసి సిద్ధంగా ఉంచారు వివిధ మండపాలకు అయితే పంపిణీ చేయడానికి. అయితే ఆయనకు ఈ లడ్డు తయారు చేయడానికి ఉచితంగా పంపిణీ చేయడానికి గల కారణాలు ఏందో ప్రస్తుతం మనతో పాటు ఈ రఘునాథ్ గారు ఉన్నారు. వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. సార్, మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉచితంగా మండపాలకైతే లడ్డు పంపిణీ చేస్తూ ఉన్నారు. మీకు ఈ ఆలోచన రావడానికి గల కారణాలు ఏమిటి? ముందుగా భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ముందుగా మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలందరూ కూడా వినాయక పండుగ నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గత 4 సంవత్సరాల నుంచి నేను వివిధ మండపాలకు కూడా నేను లడ్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 150 లడ్డు కాను నేను డిస్ట్రిబ్యూట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నారు? అంటే గతంలో ఎన్ని లడ్డూలు పంపిణీ చేశారు, ఇప్పుడు ఎన్ని లడ్డూలు పంపిణీ చేయబోతున్నారు? గత 4 సంవత్సరాల నుంచి మాతాశ్రీ దర్బార్ మైసమ్మ ఆశీర్వాదంతో, కాన్స్టిట్యూన్సీ ప్రజల ఆశీర్వాదంతో అందరితో నేను ఈ లడ్డూలు పంపడం జరుగుతుందన్న. 4 ఇయర్స్ నుంచి నేను ఫస్ట్ ఒక 50 లడ్లు, సెకండ్ ఇయర్ వచ్చేసి ఒక 70 లడ్లు, థర్డ్ ఇయర్ వచ్చేసి ఒక 80, ఈ సంవత్సరం దాదాపు 150 లడ్లు నేను మండపాలకు ఇవ్వాలనుకుంటున్నాను. అసలు ఈ లడ్డు పంపిణీ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నా చిన్నప్పటి నుంచి నాకు వచ్చినప్పటి నుంచి నాకు గణేష్ల పండుగ అంటే నాకు ఎంతో ఇష్టమైన పండుగ. నాకు గణేష్ల పండుగ ఆయనను మొక్కినాక నేను ఏ పండుగ అయినా, నేను ఏ పని అయినా నేను చేస్తాను అనమాట. అందులో నేను చిన్నప్పుడు గణేష్ని పెట్టినాక నాకు డబ్బులు లేకపోతున్నాను. డబ్బులు లేకపోతే మా ఫాదర్తో నేను కొట్లాడి మరి నేను డబ్బులు కొన్ని దాచుకొని కొన్ని ఆయన జోబులకి తీసుకొచ్చి నేను గణేష్ని పెడుతున్నా. ఆ గణేష్ని పెట్టినాక మళ్ళీ లడ్డు గురించి కూడా నేను కొట్లాడుతున్నాను. ఇంట్లో కొట్లాడితే మళ్ళీ కొన్ని డబ్బులు మా నాన్న ఇస్తున్నా, కొన్ని మా నాన్న జోబులకి తీసుకెళ్ళి నేను స్వీట్ హౌస్లకి కొనుక్కొచ్చుకొని లడ్డు పెడతాను. ఆ ఉద్దేశంతో నా మనసులో ఒక భావన ఎంచుకొని ప్రతి ఒక్కరికి చందా ఇస్తారు. ఆ చందా కాకుండా నా వంతు సాయంగా ఎన్నైతే మండపాలు ఉన్నాయో ఆ మండపాలకి నా వంతు సాయంగా నేను ఒక లడ్డు ఇవ్వాలని చెప్పి సంకల్పం పెట్టుకొని గత 4 సంవత్సరాల నుంచి నేను ఇవ్వడం జరుగుతుందని. సార్, మీరు వినాయకుడి మీద అత్యంత భక్తి ప్రభావం చూపిస్తున్నారు. అదేవిధంగా దాదాపు 150 మండపాలకు లడ్డు అయితే పంపిణీ చేస్తున్నారు. మీరు ఆ మండపాలు నిర్వహించే వారికి ఎలాంటి సూచనలు చేయాలనుకున్నారు? నేను ఒకటే సూచన చెప్తున్నాను. మొన్న ఇచ్చాను, ఇవాళ అదే చెప్తున్నాను. హిందువులంతా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. దాని మీద కారంగానే నేను మొన్న సూచన ఇచ్చాను. పాదరక్షణ ధరించకండి, మెడలో కాషాయకండ వేసుకోండి. గణేష మండపం కాడ బ్యారెల్లో ఒక బ్యారెల్ నిండా వాటర్ పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఎవరైనా వచ్చినా కానీ కాలుజల్లి కడుక్కొని దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. కాషాయకండం ఎందుకు వేసుకోవాలంటున్నాను అంటే హిందువులంతా ఒకటే, హిందువులంతా అన్నదమ్ములంతా ఒకటే. మనము 9 రోజులు ఎంతో నిష్ఠగా పూజ చేసి 10వ రోజు మనము నిమజ్జనానికి బయలుదేరుతాం. వెళ్ళేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. లారీలు ముందుకు వెనకకు పోతుంటాయి, చిన్న అవాంఛ గణనలు జరుగుతుంటాయి. అది జరగకుండా మనం ఈ కండువా చూస్తున్నా మన హిందువులంతా ఆగిపోవాలి, అందదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. దాదాపు 150 మండపాలకు కూడా ఉచితంగా లడ్డు పంపిణీ చేస్తున్నాడు. ఈ లడ్డుకు సంబంధించి 1 కేజీ నుంచి 25 కేజీల వరకు కూడా లడ్డు అందుబాటులో ఉంటుంది. అయితే గత పరిస్థితులను ఎదుర్కొన్నందుకు ఆయనకు కొంచెం జ్ఞానోదయం అయిన తర్వాత లడ్డు పంపిణీ చేస్తున్నాను. దాదాపు 1 నుంచి 25 కేజీల వరకు కూడా ఉచితంగా 150 మండపాలకు పంపిణీ ప్రసాదం చేస్తున్నాను కూడా మనతో పాటు ఉన్నటువంటి రఘునాథ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో అరుణ్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.